స్టూడెంట్స్ టైం లేదు కాబట్టి అమ్మా బోర్డు మీద కాకుండా డైరెక్ట్ ఇలాగే చెప్తున్నాను. ఎందుకంటే బోర్డు మీద క్వశ్చన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి టైం లేక డైరెక్ట్ ఇలా ప్యాడ్ మీద చేస్తున్నాను. చూడండి మన క్వశ్చన్ నెంబర్ 6 మ్యాట్రిక్స్ ఇది మనకు మ్యాథ్స్ 1Aలో క్వశ్చన్ నెంబర్ 6 అమ్మా. మ్యాథ్స్ 1Aలో క్వశ్చన్ నెంబర్ 6 ఇది. ఈ క్వశ్చన్ నెంబర్ 6 రావాలంటే మనకు 3 ఫార్ములాస్ రావమ్మా. ఆ 3 ఫార్ములాస్ వచ్చినాయి ఖచ్చితంగా ఒకటి అవుతుంది. ఆ 3 ఫార్ములాస్ ఏదంటే ఫస్ట్ ఒకటి చూడమ్మా. ఫస్ట్ ఫార్ములా ఏదంటే ఇఫ్ ఎనీ వెక్టార్ passing straight line and parallel. గుర్తుపెట్టుకోండి. అంటే మనకు వెక్టార్ ఒకే ఒక వెక్టార్ ఇచ్చి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే r బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ t b బార్. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ప్రాబ్లం చెప్పినప్పుడు సింపుల్ చెప్తాను. ఇది ఒక ఫార్ములా. ఇఫ్ ఎనీ వెక్టార్ పాసింగ్ ద స్ట్రైట్ లైన్ అండ్ parallel r bar is equal to a bar plus t into b bar. Next చూడమ్మా. సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ఫార్ములా ఎనీ టూ వెక్టార్స్ పాసింగ్ ప్లేన్. ఎనీ టూ వెక్టార్స్ అంటే ఏంటమ్మా, మనకు a1 i బార్ ప్లస్ a2 b బార్ ప్లస్ c2 k బార్ అట్లా వచ్చేటి చెప్తాను నేను ప్రాబ్లం ఇప్పుడు. అంటే ఎనీ టూ వెక్టార్స్ పాసింగ్ ద ప్లేన్ అన్నప్పుడు r బార్ ఈక్వల్ టు 1 మైనస్ t a బార్ ప్లస్ t b బార్. గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ టాపిక్ మీద మనకు ఒక 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎనీ త్రీ వెక్టార్స్ పాసింగ్ ప్లేన్. అప్పుడు 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు r బార్ ఈక్వల్ టు 1 మైనస్ t మైనస్ s a బార్ ప్లస్ t b బార్ ప్లస్ s c బార్. గుర్తుపెట్టుకోమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి. ఓన్లీ వన్ వెక్టర్ వస్తే వన్ వెక్టర్ అంటే ఏంది, a1 i బార్ ప్లస్ a2 j బార్ ప్లస్ a3 k బార్ అని ఓన్లీ ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు, ఒకే ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. అలా కాకుండా ఇట్లా 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా, 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి. చూడండి క్వశ్చన్ నెంబర్ 6లో ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద పాయింట్ 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ కామా మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఎన్ని వెక్టర్స్ ఇచ్చినాడు, 1 అండ్ 2 వెక్టర్స్ ఇచ్చినాడు. 2 వెక్టర్స్ ఇచ్చేమంటున్నాడు పాసింగ్ ద. ఇప్పుడు బాగుంటుంది. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద పాయింట్ 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్. మనం గుడ్డి ఒకటే పెట్టుకోవాలి. ఒక్క వెక్టర్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా, 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా, 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా. మళ్ళీ ఒకసారి ఫార్ములా చెప్తుంది కదండి. చూడమ్మా, ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు r బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ t బార్. ఎనీ టూ వెక్టర్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఇదే వస్తుంది. ఏ దగ్గర ఏమొస్తుందంటే 1 మైనస్ t బార్ a బార్ ప్లస్ t బార్. ఎనీ 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇది వచ్చి ఎక్స్ట్రా ఏమొస్తుందంటే s బార్ వస్తుంది. 1 మైనస్ t మైనస్ s బార్, 1 మైనస్ t మైనస్ s. చూడమ్మా, 1 మైనస్ t మైనస్ s ఇంటూ a బార్ ప్లస్ t ఇంటూ b బార్ ప్లస్ s బార్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒక వెక్టర్ వస్తే ab వస్తుంది, 2 వెక్టర్స్ వస్తే ab బార్ వచ్చి 1 మైనస్ వస్తుంది, 3 వెక్టర్స్ వస్తే a బార్ b బార్ c బార్ వస్తుంది. ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏమిచ్చాడు, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద పాయింట్ 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్ మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఎన్ని వెక్టర్స్? 2 వెక్టర్స్ ఉన్నాయి.
టూ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, మనకు టూ వెక్టార్స్ ఇచ్చినాడు కాబట్టి టూ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, ఇది ఎనీ టూ వెక్టార్స్ అన్నాడు. ఆర్ బార్ 1 మైనస్ టీ బార్ ఏ బార్ అంటే ఏంటి, ఫస్ట్ వెక్టార్ ప్లస్ టీ, బి బార్ అంటే ఏంటి, సెకండ్ వెక్టార్. చూడమ్మా ఇప్పుడు మనం ఎట్లా రాస్తాం చూడండి. ఫస్ట్ సొల్యూషన్ చూడమ్మా. ఫస్ట్ చూడమ్మా, ఇచ్చిన వెక్టార్స్ అవుతుంది. గివెన్ వెక్టార్స్ ఫస్ట్ వెక్టార్ ఇచ్చినాడు ఏ ఈక్వల్ టు మైనస్ 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ మనకి ఇచ్చినాడు ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా, ఒక్క నిమిషమ్మా, ఇది కాదమ్మా వెక్టార్స్. ఏ ఈక్వల్ టు చూడమ్మా, గివెన్ వెక్టార్స్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. నెక్స్ట్ బి ఇచ్చాడు కదా, బి రాస్తున్నాం. ఏది మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. టూ వెక్టర్స్ ఇచ్చినాడు. మనకు టూ వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను నేను, ఎనీ టూ వెక్టర్స్ వల్ల ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ బార్ 1 మైనస్ ఇంటూ టీ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్. ఇది రాసేందుకు ఒక మార్కమ్మ, గుర్తుపెట్టుకో. టూ వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ బార్ ఏ బార్ ప్లస్ టీ బార్. ఇప్పుడు చూడమ్మా, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ బార్ ఏ బార్ అన్నాడు అంటే ఏ బార్ అంటే ఇదే కదా, ఇది రాసేసి 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్. టీ ఇంటూ బి బార్ అంటే మా ఇదే కదా, మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. అయిపోయింది మా, మనకు చూడు 2 మార్క్స్ వచ్చేసినాడు. గుర్తుపెట్టుకో, ఎనీ టూ వెక్టార్స్ అన్నప్పుడు ఇది, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ మా మళ్ళీ చెప్తున్నాను, టైం తక్కువ ఉంది కాబట్టి బోర్డు మీద మనం క్వశ్చన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసిన టైం లేదు కాబట్టి డైరెక్ట్లా చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్ మైనస్ 4j బార్ మైనస్ k మైనస్ 5j బార్ మైనస్ k బార్ అండ్ మైనస్ 3a బార్ ప్లస్ 4a బార్. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ చూసినప్పుడు మనకు గుర్తు రావాలా, ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 వెక్టర్స్ ఉన్నాయి. 3 వెక్టర్స్ ఉన్నప్పుడు నేను ఫార్ములా చెప్పాను, గుర్తుపెట్టుకో. చూడు ఒకసారి, 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇదే కదా, ఎనీ 3 వెక్టర్స్ పాసింగ్ ద ప్లేన్ అన్నప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఏ బార్. మనం గుర్తుపెట్టుకో, ఏ బార్ బి బార్ సి బార్ 3 వెక్టర్స్ ఉన్నాయి, కానీ ముందరే ఉన్నాయి 1 మైనస్ టిఎస్ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ ఎస్ బార్. గుర్తుపెట్టుకోండి, మనకు ఆల్ఫాబెటికల్ ఎస్టీ వస్తాయి, ఎస్ టీ కాబట్టి టిఎస్ మళ్ళీ టీ మళ్ళీ ఎస్. గుర్తుపెట్టుకో, ఫస్ట్ టిఎస్ రైట్, తర్వాత విడివిడి టిఎస్ రైట్. 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ ప్లస్ ఎస్ ఇంటూ సి బార్. చూడమ్మా ఇప్పుడు ఎలా అయింది చూడు. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఏం రాస్తాం, గివెన్ వెక్టార్స్. ఫస్ట్ వెక్టార్ అమ్మా, ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు i బార్ 2j బార్ ప్లస్ 3k బార్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇలేదు కాబట్టి 0 ఇంటూ ఐ బార్ రాసుకుమ్మా, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా. మైనస్ 5j బార్ నెక్స్ట్ మైనస్ k బార్. నెక్స్ట్ సి బార్ ఇచ్చినాడు, ఏమి ఇచ్చాడమ్మా, మైనస్ 3i బార్ ప్లస్ 5j బార్. కే బార్ ఇలేదమ్మా కాబట్టి మనం ప్లస్ 0k బార్ రాసుకో. 0 టు కే బార్ 0నే అవుతుంది, మనకేమంటున్నాడు 3 వెక్టర్స్ ఇచ్చినాడు, 1 2 3. 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది, మీకు ఆల్రెడీ చెప్పా. ఏంది ఫార్ములా, 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ ప్లస్ ఎస్ ఇంటూ సి బార్. అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏంది ఫార్ములా రాసుకున్నాం, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ నెక్స్ట్ ఏమవుతావు టీ ఇంటూ బి బార్ ప్లస్ ఇది ఎస్ ఇంటూ సి బార్. ఒకటి గుర్తుపెట్టుకో, 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఏ బార్ రాస్తావు, నెక్స్ట్ ఏం రాస్తావు టీ ఇంటూ బి బార్ నెక్స్ట్ ఎస్ ఇంటూ బార్. దీన్ని డివిడమ్మా, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇది రాసేందుకు ఒక మార్క్,
దీనికి 1 మార్క్. చూడము ఇప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఏ బార్ అన్నాడు. ఏ బార్ అంటే ఏమైంది మనకు ఐ బార్ మైనస్ 2 జే బార్ ప్లస్ 3 కే బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్. బి బార్ అంటే ఏమైంది 0 ఉంది మన కోసం. అప్పుడు రాసాం మైనస్ 5 జే బార్ మైనస్ కే బార్ ప్లస్ ఎస్ ఇంటూ సి బార్. సి బార్ అంటే ఏంది మైనస్ 3 బార్ మైనస్ 5 బార్. అయిపోయిందమ్మా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఏంది 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు 1 వెక్టార్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని వెక్టార్స్ ఇచ్చినాడో నేను గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద పాయింట్ 2i bar plus 3j bar plus k bar and parallel to the vector 4i bar minus 2j bar 3k bar అంటాడు. అంటే నేను చెప్పాను ఒక వెక్టార్ ఒక లైన్ ఇచ్చినప్పుడు అంటాడు. చూడు అంటాడు వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైనింగ్ పాసింగ్ టు ద పాయింట్ 2i bar 3j bar plus and parallel to the vector 4i bar minus 2j bar 3k bar అన్నాడు. ఇక్కడ మనకు ఒక వెక్టర్ ఇచ్చాడు ఒక ప్లేన్ ఇచ్చాడు కాబట్టి ఓన్లీ సింగిల్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఓన్లీ ఒకే ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇచ్చినాడు. ఇఫ్ ఎనీ వెక్టర్ అన్నప్పుడు ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఎలా రాదో చూద్దాం. ఇప్పుడు చూడు మా సొల్యూషన్ చూడు. ఏ దానికైనా సరే గివెన్ వెక్టర్ ఏమి ఇచ్చాడు మా ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్ ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు ప్యారలల్ టు ద అన్నాడు. ఒక సింగిల్ ఇచ్చాడు కాబట్టి ఏమైంది ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ టీ బార్ ప్లస్ బి బార్ సింగిల్ ఇచ్చాడు. మనకి ఇంకో వెక్టర్ ఇచ్చాడు దాన్ని రాసుకుంటావు బి బార్ ఇజ్ ఈక్వల్ టు 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. సార్ ఇక్కడ 2 వెక్టర్స్ ఉన్నాయి కానీ అనుకున్నారు ఏమంటున్నాడా ప్యారలల్ టు అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి ప్యారలల్ టు. అప్పుడు ఏమవుతుంది ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ అంటే 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్ ఇంటూ టీ ప్లస్ బి బార్ అంటే 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. అయిపోయిందమ్మా. దీనికి ఒక మార్కు దీనికి ఒక మార్కు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం.